ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, మరొక వీడియోతో మీ మధ్యకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇటు భాగ్యాన్ని సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని మనసు ఎలాంటిది, లేదా దేవుడు ఎలాంటి వాడు అనే విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. ముందుగా ఒక వచన భాగాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 13వ వచనాన్ని మనం చదవగలిగినట్లయితే, తండ్రి తన కుమారుల ఎడ జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. దేవుడు చెప్పినటువంటి మాట. ఒక తండ్రి తన బిడ్డల ఎడల ఏ విధంగా జాలిపడతాడో, యెహోవానైన నేను, దేవుడనైన నేను మీ ఎడల అదే విధంగా జాలిపడుచున్నాను అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, పరలోకమందున్న తండ్రిని మనం అర్థం చేసుకోవాలి, మనల్ని సృష్టించినటువంటి దేవునిని మనం అర్థం చేసుకోవాలి అని అంటే, ఇక్కడ తండ్రి ఒక ఎగ్జాంపుల్గా మనకు కనబడుతూ ఉన్నాడు. అంటే కంటికి కనిపించే తండ్రి మనకు అర్థమైతే, కంటికి కనిపించని పరలోకపు తండ్రి మనకు అర్థమవుతాడు అనే విషయాన్ని చెప్పగానే ఆ భక్తుడు చెబుతూ ఉన్నాడు. మన దేవుడు మనకు అర్థం కావాలి అని అంటే, మన కళ్ళ ముందున్న మన తండ్రి మనకు అర్థం కావాలి. ఈరోజు మనం చూస్తున్నాం, ప్రతి కుటుంబానికి యజమానుడు తండ్రి. కనుక ఈరోజు ఈ పాఠంలో తండ్రి గూర్చినటువంటి కొన్ని లక్షణాలు మనం చూద్దాం. ముఖ్యంగా 6 లక్షణాలు మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. తండ్రిలో ఉండే ఈ 6 లక్షణాలు కూడా మన పరలోకపు తండ్రిలో కూడా ఉంటాయి అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకనంటే ఈ తండ్రితోనే దేవుణ్ణి పోలుస్తూ ఉన్నాడు. మనకి ఈ తండ్రి అర్థమైతే దేవుడు మనకు అర్థమవుతుంది. కనుక మొట్టమొదటి లక్షణం ఏంటి అనేది మనం చూస్తే, ఇదే వచనంలో చెప్తున్నాడు కదా, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడును. ఈ భూమి మీద ఉన్న ప్రతి తండ్రి కూడా తన బిడ్డల ఎడల పడతాడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, నిజంగా మనం చూసినప్పుడు తన బిడ్డలను చూసి ఎవరు జాలిపడతారు? ఎవరు జాలిపడరు లోకంలో. కానీ తన బిడ్డలను చూసి ఒక తండ్రి జాలిపడతాడు. బిడ్డలకు సరైన ఆహారం లేదనుకోండి, ఆ తండ్రి జాలిపడతాడు. బిడ్డలకు సరైన వస్త్రం లేదనుకోండి, జాలిపడతాడు. బిడ్డలకు సరైన వస్తువులు లేవనుకోండి, తండ్రి జాలిపడతాడు. కనుక ప్రియులారా, ఒక తండ్రి, ఈ భూమి మీద ఉన్న తండ్రి ఎప్పుడూ తన బిడ్డల పట్ల ఒక ఆలోచన కలిగి, ప్రతి విషయంలో తన బిడ్డలను గమనిస్తూ ఆ బిడ్డల ఎడల జాలిపడతాడు. ఏదైతే కొదువుగా ఉన్నదో సమస్తాన్ని కూడా ఆ బిడ్డల కొరకు సమకూరుస్తాడు అనే విషయాన్ని మనం గమనిస్తే, దేవుడు కూడా అంతే. మనం ఏ విధంగా ఆయన నొప్పించిన, ఏ విధంగా ఆయన స్వభావానికి వ్యతిరేకంగా మన బ్రతికిన జాలి కలిగి ఉన్నాడు. అందుని బట్టే మరొక సందర్భంలో ఒక మాట, దేవుని కోపము నిమిషమాత్రం ఉండును, కానీ ఆయన వాత్సల్యము, ఆయన కరుణ, ఆయన జాలి నిరంతరము ఉండును అని కీర్తనకారుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మన దేవుడు మన ఎడల జాలి కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇక రెండో విషయంలోనికి వెళ్ళినట్లయితే, ప్రతి తండ్రి తన బిడ్డలను పోషిస్తాడు. ఇది ప్రతి తండ్రి యొక్క బాధ్యత. ఈ భూమి మీద బిడ్డలను కన్న ప్రతి తండ్రి తన బిడ్డలను పోషించాలి, తన కుటుంబాన్ని పోషించి సంరక్షించాలి. వస్తువులు పెట్టేవాడు ఎప్పుడు కూడా తండ్రి అని అనిపించుకోడు. అందుకోసమే కదా ఈరోజు మన తండ్రిని గమనిస్తే ఎంతో కష్టపడతాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో ప్రయాసపడతాడు. కారణం ఏంటంటే తన బిడ్డలకు మంచి ఆహారం ఇవ్వాలి, లేదంటే సమస్తము సమకూర్చాలి, లేదంటే వారిని పోషించాలి. ఆ బాధ్యత ఆయన మీద ఉంది. అలాగే మన పరలోకపు తండ్రి ఏ విధంగా మనల్ని పోషిస్తున్నాడు, ఈ భూమి మీద తండ్రి మనల్ని పోషిస్తున్నాడు. పరలోకపు తండ్రి ఏ విధంగా మనల్ని పోషిస్తున్నాడు? గ్రంథం 104:14 వచనాన్ని కనుక మనం చదివినట్లయితే, పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అది దేవుడు మనకు కావలసిన ప్రతి విధమైన ఆహారాన్ని కూడా మొలిపించుచున్నాడు. కేవలం మనకు మాత్రమే కాదు, కానీ ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నిటిని కూడా ఆయన పోషిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ దేవుని గురించి రాయబడింది.
కనుక ప్రియులారా, ఈ తండ్రి మనకు కావలసినవన్నీ సమకూరుస్తూ ఉంటే ఆ పరలోకపు తండ్రి మనకు ఆహారాన్ని కలిగిస్తూ ఉన్నాడు, సృష్టిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనకి రాయబడుతుంది. మూడో విషయంలోకి వెళ్ళినట్లయితే ప్రియులారా, ప్రతి తండ్రి తన బిడ్డలను నడిపిస్తాడు. చూస్తాం కదా, ప్రతి తండ్రి చక్కని రీతిగా బిడ్డలను నడిపిస్తాడు, మంచి మార్గంలో నడిపిస్తాడు. చెడు మార్గంలోకి వెళ్తున్నాడు అనుకోండి, వాళ్ళని దండించి మంచి మార్గంలో నడిపిస్తాడు. ప్రతి విషయాన్ని తండ్రి చక్కగా బిడ్డలకు నేర్పిస్తూ ముందుకు నడిపిస్తాడు, తన కుటుంబాన్ని ముందుకు నడిపిస్తాడు. ఇది ప్రతి తండ్రి యొక్క బాధ్యత. ఈ భూమి మీద ఉన్నటువంటి తండ్రి ఎంతవరకు తన బిడ్డలు నడిపిస్తాడు? మహా అయితే వారు పెద్దవారు అయినంత వరకు నడిపిస్తారు. వారు ఒక్కసారి పెద్దవారు అయిన తరువాత వాళ్ళని విడిచిపెడతారు తండ్రి. కానీ పరలోకపు తండ్రి ఏ విధంగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, ఎంతవరకు మనల్ని నడిపిస్తాడు అనేది మనం గమనించగలిగితే ప్రియులారా, 48వ కీర్తన 14వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఈ భూమి మీద ఉన్న తండ్రి మన పెద్దవారు అయినంత వరకే ఆయన మనల్ని నడిపిస్తాడు. కానీ మన పరలోకపు తండ్రి మరణము వరకు సదాకాలము నడిపిస్తాడు అనే విషయాన్ని రాస్తూ. 4వ విషయంలోకి వెళ్తే, ప్రతి తండ్రి తన బిడ్డల కొరకు ఆస్తిని సంపాదిస్తాడు. పిల్లలకు ఏది అవసరమో ఎవరు తీరుస్తారు? తన కుటుంబానికి ఏది అవసరమో ఎవరు సంపాదిస్తారు అని అంటే అది ప్రతి తండ్రి యొక్క బాధ్యత. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి తండ్రి కూడా తన కుటుంబానికి అవసరమైన ప్రతిదీ సంపాదిస్తాడు. అందుకే కదా ఎంతో కష్టపడతాడు, ఉదయం నుండి సాయంకాలం వరకు. కష్టమైన ఎంత త్యాగమైన తండ్రి చేయడానికి సిద్ధపడతాడు. కారణం ఏంటంటే తన బిడ్డల కొరకు సమస్తాన్ని సమకూర్చవలసినటువంటి బాధ్యత, సంపాదించవలసినటువంటి బాధ్యత ప్రతి తండ్రి మీద ఉంది. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. కనుక ఇది ప్రతి తండ్రి యొక్క బాధ్యత, తన బిడ్డల కొరకు ఆస్తిని సంపాదించాలి. అయితే మరి పరలోకమందున్న తండ్రి మన దేవుడు ఏ విధంగా మన కొరకు సమస్తాన్ని సంపాదిస్తున్నాడు? ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా రాయబడుతోంది, అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకొందురేమో, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేవాడు ఆయనే. సహోదరులారా, ఇక్కడ దేవుని గూర్చి రాయబడిన మాట, పరలోకపు తండ్రిని గూర్చి రాయబడిన మాట. మనము భాగ్యము సంపాదించుకొనడానికి సామర్థ్యము కలుగజేసిన వాడు ఆయనే. ఈ భూమి మీద ఉన్న ఈ తండ్రి కొద్దిపాటి ఆస్తిపాస్తులు మనకి సమకూరుస్తాడు, మన కొరకు సంపాదిస్తాడు. కానీ ఆ ఆస్తిపాస్తులు సంపాదించుకునేటువంటి సామర్థ్యాన్ని పరలోకపు తండ్రి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం చూసినట్లయితే ప్రతి తండ్రి తన బిడ్డలను ప్రేమిస్తాడు. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఎంతగానో అమితంగా ప్రేమిస్తారు. సో అందులో తండ్రి కూడా తన బిడ్డల్ని అమితంగా ప్రేమిస్తాడు. అయితే చాలా సందర్భాల్లో తల్లి ప్రేమ మనకు అర్థమవుతుంది, కానీ తండ్రి ప్రేమ మనకు అర్థం కాదు. కానీ వాస్తవానికి ఇద్దరూ తమ బిడ్డల్ని ప్రేమించేవారుగా ఉన్నారు. అందులో ఇక్కడ తండ్రి గూర్చిన రాయబడినటువంటి మాట మనం గమనిస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుదాం. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు. ప్రతి తండ్రి తన బిడ్డల్ని ప్రేమిస్తాడు. కనుక నీ పరలోకపు తండ్రి కూడా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అనే మాట మనం చూసాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కనుక దేవుడు కూడా మనందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న తండ్రి ఏ విధంగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, పరలోకపు తండ్రి అంతకంటే ఎక్కువగా మనలను ప్రేమించుచున్నాడు అనే విషయాన్ని మనం గుర్తెరగాలి. ఇక 6వ విషయానికి మనం వెళ్ళినట్లయితే, ప్రతి తండ్రి తను సంపాదించిన ఆస్తిపాస్తులన్నిటినీ తన బిడ్డలకు అప్పగిస్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం
35వ వచనంలోనే ఆ మాట రాయబడింది. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. భూమి మీద ప్రతి తండ్రి ఏం చేస్తాడు ప్రియులారా? తను కష్టపడి కూడబెట్టిందంతా, తను ఎంతో త్యాగం చేసి సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ బిడ్డలు అనుభవించాలని ఆ సమస్తాన్ని తమ పిల్లలకు అప్పగిస్తాడు తండ్రి. మనకి భూమి మీద ప్రతి తండ్రి చేస్తున్న పని అది. కనుక వారు సంపాదించిందంతా తన బిడ్డల కొరకే. మరి పరలోకపు తండ్రి మనకేం అప్పగించాడు? ఎలాంటి ఆస్తిపాస్తులు మనకు అప్పగించాడు అని అంటే, ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలోనే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, లేదా ఏమి మనకు అప్పగించాడో రాయబడింది. ఆ మాట మనం చదివినట్లయితే, దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. పిల్లరా, మొట్టమొదటి పిల్లలైనటువంటి ఆదాము హవ్వలను దేవుడు ఆశీర్వదించి వారికి ఏం అప్పగించాడో చూడండి. ఏదైతే 6 దినాల్లో సృష్టిని దేవుడు చేశాడో ఆ సమస్త సృష్టిని తన పిల్లలైన వారికి దేవుడు. అందుకే కదా ఈరోజు ఈ సృష్టిని మనుషుడు లోపరుచుకోగలుగుతున్నాడు, భూమిని లోపరుచుకుంటున్నాడు, సముద్రాన్ని లోపరుచుకుంటున్నాడు, సమస్తము మీద ఆధిపత్యం చేయగలుగుతున్నాడు మానవుడు. కారణం ఏంటి అని అంటే, ఇదిగో సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త తండ్రి అయిన దేవుడు ఇదిగో మనందరినీ కూడా ప్రేమించి ఆ ఆధిపత్యాన్ని అధికారాన్ని మనకిచ్చాడు. అందుకే కదా ఆదిలోనే చెప్పబడినమాట, సమస్తాన్ని మీరు ఏలుడి. కనుక ప్రియులారా, తండ్రి యొక్క లక్షణాలు ఏంటో మనం చూసాం. ఆ లక్షణాలు దేవునిలో ఉన్నాయో లేదో మనం చూసాం. కనుక ఈ భూమి మీద తండ్రి, కనిపించే తండ్రి ఎలాంటి వాడు? నీకు కనిపించని నీ పరలోకపు తండ్రి అట్టివాడే అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. చివరిగా ఒక్క మాట, కనిపించే కన్న తండ్రి మనకు అర్థమైతే కనిపించని పరలోకపు తండ్రి మనకు అర్థమవుతాయి. కనుక ప్రియులారా, తండ్రిని అర్థం చేసుకుందాం, పరలోకపు తండ్రిని అర్థం చేసుకుందాం. ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మనము మన కుటుంబాలు దేవునిలో ఎదుగుతూ సంతోషంగా ఉండాలని కోరుతూ, ప్రభునందు మీ ప్రియ సహోదరుడు బ్రదర్ విజయ్ కుమార్ నల్లి. దేవుడి వాక్యము మనందరి హృదయాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.